గత 2 రోజులుగా మనం చూస్తూ ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క ఎల్లో మీడియా ఏ విధంగా పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ప్రైవేటైజేషన్ పీపీపీ కరెక్ట్ అని చెప్పిందని ఏ విధంగా వాళ్ళ పత్రికల్లో రాశారు. అలాగే అదే విషయాన్ని నిన్న చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వారి మాటల్లోనే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పీపీపీ విధానం కరెక్ట్ అని వాళ్ళు చెప్పనటువంటి విషయాన్ని చెప్పినట్టుగా ప్రజల్ని మిస్లీడ్ చేస్తూ ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని ప్రజల్లోకి పంపించేటువంటి ఓ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ విషయంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఏం చెప్పింది, దాని యొక్క వాస్తవాలు ఏంటనేది ప్రజల దృష్టికి తీసుకువెళ్దామని చెప్పేసి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. వాస్తవాల్లోకి వెళ్తే అసలు ఏంటి ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ? ఈ కమిటీ వచ్చేసి కొన్ని అబ్జర్వేషన్స్, కొన్ని రికమెండేషన్స్ దీని యొక్క 157th రిపోర్ట్లో క్వాలిటీ ఆన్ మెడికల్ ఎడ్యుకేషన్ అనే దాని మీద ఒక రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్. ఈ రిపోర్ట్ని తరోగా గోత్రూ అయిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి అబ్జర్వేషన్స్ అంటే ఈ కమిటీ మెడికల్ ఎడ్యుకేషన్ని ఎంకరేజ్ చేసి దీన్ని పెంపొందించాలి, దీంట్లో ఉన్నటువంటి ఇంబ్యాలెన్సెస్ గురించి దీంట్లో ప్రస్తావించడం జరిగింది. ఇందులో ఈ కమిటీ ఏమంటుందంటే ఇంబ్యాలెన్సెస్ గురించి, ద కమిటీ నోట్స్ విత్ కన్సర్న్ ద ఫ్యాక్ట్ దట్ దెర్ ఈజ్ uneven distribution of medical seats across the country, as some states have a high concentration of medical seats while some are severely lacking against the national average of 75 MBBS seats per million population. The committee observes that Karnataka, Telangana and Tamil Nadu have approximately 150 MBBS seats per million, and Puducherry has close to 2000 or even more MBBS seats for a population of just about 1 million, while some other states have less than 50 seats per million population. Bihar has only 21 seats per million. The committee therefore strongly recommends that the NMC must come forward with guidelines for establishing new medical colleges in states where there are fewer than 100 MBBS seats per million population. అంటే ఈ కమిటీ ఏం చెప్తుందంటే దేశంలో ఈ ఎంబీబీఎస్ సీట్ల విషయానికి వస్తే అన్ని చోట్ల కూడా ఒక్కొక్క స్టేట్లో మనం గనక చూసుకున్నట్టయితే అసమానతలు ఉన్నాయి, అంటే ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి. ఒక స్టాండర్డ్గా, యునిక్గా, ఈవెన్గా లేవు, యూనిఫార్మిటీ అనేది లేదు. కాబట్టి ఈ యూనిఫార్మిటీని తీసుకురావాలంటే నేషనల్ యావరేజ్ ఏమంటుంది? నేషనల్ యావరేజ్ అంటుంది ఏంటంటే ఒక 10 లక్షల జనాభాకి ఒక 75 ఎంబీబీఎస్ సీట్లు అనేది నేషనల్ యావరేజ్ చెప్తా ఉంది. కొన్ని రాష్ట్రాల్లో నేషనల్ యావరేజ్ కన్నా తక్కువ ఉన్నాయి, కొన్ని రాష్ట్రాల్లో నేషనల్ యావరేజ్ కన్నా ఎక్కువ ఉన్నాయి, కొన్ని అయితే అసలు అంత కూడా లేవు అని చెప్పేసి స్పష్టంగా చెప్తూ కొన్ని ఉదాహరణలు చెప్పుకొచ్చింది. అయితే మన రాష్ట్రంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ అసమానతలు ఉండకూడదని, ఇంబ్యాలెన్స్ ఉండకూడదని చెప్పేసి ఆనాడే జగనన్న ప్రభుత్వంలో 5 ఏళ్ల కిందే ఒక దూరదృష్టితో ఆలోచించి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా జగనన్న ప్రభుత్వంలో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఈ రాష్ట్రంలో తీసుకురావాలని చెప్పేసి సుమారు 8,500 కోట్లు ఖర్చు చేస్తూ ఒక చక్కటి ఆలోచనకు శ్రీకారం చుట్టారు. దీంట్లో భాగంగా 7 కాలేజీలు మేము కట్టడం జరిగింది, 5 మేము ప్రారంభించాము. ఆ ఉన్నటువంటి 10 కాలేజీలని ఇంకాస్త పనులు చేసి పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అవి కూడా ఈ ప్రజలకు అందుబాటులోకి వచ్చేవి. ఇప్పుడు ఆ ఉన్నటువంటి ఆ 10 కాలేజీలను పీపీపీ అని ముసిగేసి ప్రైవేటైజేషన్ అని చెప్పి దాన్ని మార్కెట్ చేస్తూ ఒక స్కామ్ కి తెరలేపారు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడెక్కడా కూడా ఈ చదివినటువంటి దాంట్లో ఈ ఇంబ్యాలెన్సెస్ ని ఉండకూడదు అనేటువంటి ఒక ఆలోచన ఈ కమిటీ చెప్తా ఉంది. ఇందులో ఒక రెండో పాయింట్ ఈ కమిటీ ఏం చెప్తా ఉందంటే అఫోర్డబిలిటీ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్. ఈ అఫోర్డబిలిటీ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గురించి, ద అఫోర్డబిలిటీ ఆఫ్ మెడికల్ education in the country continues to a matter of concern for the committee due to huge cost of medical education that ranges between 60 lakhs to rupees 1 crore or even more, as if there is no takers for the poor guardian to get their offsprings admitted in the medical colleges. The committee endorses that the government may apply
the fee structure to 50% of the seats in private medical colleges, and the state government fee may be levied to this 50% of MBBS seats, while the other 50% to be decided in consultation with the fee regulatory committee of each of the states. ఈ ఫీ అఫోర్డబిలిటీ గురించి చెప్తుంది. అంటే ఈ ఫీజు కొంత ఈ ప్రైవేట్ కాలేజెస్లో పిల్లలు చదువుకోవడానికి, మెడికల్ ఎడ్యుకేషన్ చదవడానికి చాలా ఎక్కువగా ఉంటుంది. 60 లక్షల నుంచి కోటి రూపాయల వరకు, లేదా ఇంకెక్కువ ఉన్న ఆశ్చర్యం లేదు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చేసరికి ఏదైతే ప్రతి స్టేట్ కి వాళ్ళ దగ్గర ఫీజు వాళ్ళకు ఉంటుంది. సో కాబట్టి ఆ ఫీ స్ట్రక్చర్ తో పాటు ఇంకొక ఈ కన్సల్టేషన్ ఆఫ్ ద ఫీ రెగ్యులేటరీ కమిటీతో కూడా డిస్కస్ చేసుకుని ఈచ్ ఆఫ్ ద స్టేట్స్ కూడా ఆ 50% సీట్స్ డిసైడ్ చేయొచ్చు అని చెప్పి చెప్తా ఉంది. అలాగే దీంట్లో స్పెసిఫిక్ గా ఒక రీఐటరేట్ చేస్తున్నటువంటి పాయింట్ ఏంటంటే, ద కమిటీ రీఐటరేట్స్ ఇట్స్ రికమెండేషన్ దట్ ద మినిస్ట్రీ ఇన్ కొలాబరేషన్ విత్ స్టేట్స్ consider need-based scholarship to deserving students. Other suggestive options that can be explored are running the medical college and hospital on a PPP model, giving tax benefits to company or group or private group that comes in. ఇక్కడ వీళ్ళు స్పష్టంగా చెప్తుంది ఏంటంటే, ద కమిటీ రీఐటరేట్స్ ఇట్స్ రికమెండేషన్ అని చెప్తూ ఏమంటుంది, మెడికల్ ఎడ్యుకేషన్ ని ఎంకరేజ్ చేయడానికి, దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి కానీ ఎంకరేజ్ చేయడానికి కానీ ఈ చదువులు చదివేటువంటి విద్యార్థులకు అవసరమైతే డిజర్వింగ్ స్టూడెంట్స్ కి సెంట్రల్ మినిస్టరు, సెంట్రల్ గవర్నమెంట్ అలాగే స్టేట్ గవర్నమెంట్ రెండు కూడా కలిపి పనిచేసి అవసరమైతే ఆ డిజర్వింగ్ స్టూడెంట్స్ కి ఈ మెడికల్ ఎడ్యుకేషన్ చదువుకోవడానికి ఎంకరేజ్ చేద్దాం అనేటువంటి ఆలోచనని రికమెండ్ చేస్తూ చెప్తుంది. అండ్ రెండోది ఇందులో చెప్పినటువంటి పాయింట్, ఒకవేళ బట్ పరిస్థితి అయితే, ఇక ఏ ఆప్షన్ లేకపోతే, ఆ రాష్ట్రంలో ఆ మెడికల్ సీట్లు తక్కువ ఉండి ఆ మెడికల్ కాలేజ్ కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఆ రాష్ట్రంలో అట్రాక్ట్ చేయడానికి, ఇంకా వైద్య విద్యని పెంపొందించడానికి అవసరమైతే ప్రైవేట్ వాళ్ళని పిలిచి పీపీపీ విధానంలో వాళ్ళని లేనటువంటి పక్షాన, స్టేట్ ఖర్చు పెట్టలేనటువంటి పక్షాన ఉంటే వచ్చి అప్పుడు ఆ ఆలోచనని చూడండి అని చెప్పి ఇందులో స్పష్టంగా చెప్తా ఉంది. అయితే ఇక్కడ మనం ఆలోచిస్తే ఎక్కడా కూడా ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అనేది ఉన్నటువంటి ఆల్రెడీ ల్యాండ్ ఉండి, గవర్నమెంట్ ల్యాండ్ ఉండి దానికి ఫండ్స్ టైఅప్ చేసి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని లే చేసి, ఇంకా కొంత కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ఆ కాలేజెస్ కొన్ని చోట్ల కొంతవరకు రిక్రూట్మెంట్ అయినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఇవన్నీ పక్కన పెట్టి ఎక్కడ కూడా ఇవి పీపీపీకి ఇవ్వమని ఎక్కడా కూడా ఈ కమిటీ రికమెండేషన్స్ లో లేవు. ఇది చంద్రబాబు నాయుడు గారికి కానీ ఈ కూటమి ప్రభుత్వం కానీ ఏమర్థమైందంటే, ఇక ఇదేదో ఆ కమిటీ వచ్చేసి పీపీపీకి ఇవ్వమంది అంటే ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, ల్యాండ్ ని, గవర్నమెంట్ ల్యాండ్ ని, ప్రజల ఆస్తిగా ఉన్నటువంటి ఈ మెడికల్ కాలేజ్, ఈ 10 మెడికల్ కాలేజ్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఉన్న పనంగా గవర్నమెంట్ నడపొద్దు, ఇవన్నీ తీసుకెళ్లి ప్రైవేటైజేషన్ అని చెప్పేసి ఎవరో ఒక థర్డ్ పార్టీకి ఇవ్వండి, ఇచ్చి అక్కడ నడపండి అని చెప్పి ఎక్కడ కూడా ఈ కమిటీలో చెప్పలేదు. మరి ఇది చెప్పకుండా వీళ్ళు మాత్రము, చంద్రబాబు నాయుడు గారు మాత్రము వాళ్ళు చెప్పిందని లేనిపోని అబద్ధాలని, లేనిపోని ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ని, లేనిపోని ఒక ఫాల్స్ ప్రాపగాండాన్ని ప్రజల్లోకి పంపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి నేను చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి, నేను సవాల్ విసురుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారికి, ఈ కూటమి ప్రభుత్వానికి. ప్రభుత్వంలో ఉన్నటువంటి, ప్రభుత్వ మెడికల్ కాలేజ్ గా ఉన్నటువంటి ఈ కాలేజెస్ ని పీపీకి ఇవ్వమని ఎక్కడైనా ఈ రిపోర్ట్ లో ఈ కమిటీ రికమెండ్ చేసిందా? దీనికి చర్చకు నేను సిద్ధం, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం. మీరు సిద్ధమేనా? ఎక్కడైనా ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ని ఆల్రెడీ ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లే చేసినటువంటి దాన్ని పీపీపీకి ఇవ్వండి అని చెప్పి ఈ కమిటీ స్ట్రైట్ అవే ఎక్కడన్నా రికమెండ్ చేసిందా? చేస్తే చెప్పండి, మేము చర్చకు సిద్ధం. మీరు సిద్ధమా? వీళ్ళు రన్ చేయాల్సినటువంటి అవసరము లేదని వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి చూస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా
ఈ మెడికల్ కాలేజ్ విషయంలో ఓ స్టాండ్ తీసుకున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ని మేము కట్టాలనుకోవట్లేదు, వీటిని మేము డెవలప్ చేయాలనుకోవట్లేదు, ఇవి అందుబాటులోకి తీసుకురావాలనుకోవట్లేదు అనే స్పష్టమైన స్టాండ్ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. దీని తాలూకా లెటర్స్ పెట్టారు. పదే పదే మేము ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పడం జరిగింది. స్టార్టింగ్ నుంచి కూడా ప్రైవేటైజేషనే వాళ్ళ యొక్క ఇంటెన్షన్ గా, ప్రైవేటైజేషనే ఒక విధానము, ఒక ఐడియాలజీగా పెట్టుకొని దాని తగ్గట్టు అడుగులేస్తా ఉన్నారు. ఈ రోజున December 11న ఈ కమిటీ రికమెండేషన్ ఇచ్చింది. ఏమని? మెడికల్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయాలనే వీళ్ళ రికమెండేషన్ ఇచ్చారు. ఈ మెడికల్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయాలని వాళ్ళు చెప్తుంటే, ఇంబ్యాలెన్సెస్ పోవాలని వాళ్ళు చెప్తా ఉంటే, లేదు లేదు పీపీపీకే ఇవ్వమని చెప్తుంది, ఇదిగోండి నేను అప్పుడే ఆలోచించాను అని చంద్రబాబు నాయుడు గారు, నేను అప్పుడే ఆలోచించి ఇదే చేస్తున్నానని చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి పేదల ఆరోగ్యం మీద చిత్తశుద్ధి లేదు కాబట్టి, ఇలాంటి వంకలతో సాకులతో ఈయన చేయట్లేదు కాబట్టి, అక్కడ ఎంకరేజ్ చేస్తూ చెప్పినటువంటి ఆ కమిటీ చెప్పినటువంటి విషయాల్ని ఇక్కడ తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది ఒక స్కాము.